నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 12 ఏళ్ల బాలిక మీద అఘాయిత్యం చేసి, అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేసి, ఒక బిల్డింగ్ మించి తోసేసిండు ఒకడు. ఇది ఖమ్మంలో జరిగింది. నిన్న బయటకొచ్చింది. అంకుల్ కాదు మానవ మృగం. 12 ఏళ్ల బాలికపై 45 ఏళ్ల ఒక వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నం. కేకలు వేయడంతో 4వ అంతస్తు నుంచి తోసేసిండు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో ఆసుపత్రికి బాలిక. ఖమ్మంలో దారుణం. నిందితుడి అరెస్ట్, రిమాండ్. పోక్సో కింద కేసు నమోదు చేసిర్రు. హత్యాయత్నం కేసు కూడా పెట్టినట్టు లోపలేసిర్రు. కామంతో కళ్ళు మూసుకుపోయిన ఒక 45 ఏళ్ల వ్యక్తి రాక్షసుడిలా మారాడు. ఓ 12 ఏళ్ల బాలిక పైన లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతడి తీరుకు బాలిక కేకలు వేయగా తన దుశ్చర్య బయటపడకూడదని ఆ చిన్నారి భవనం 4వ అంతస్తుకు తీసుకెళ్లి అక్కడి నుంచి కిందకు దోసేశాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆ బాలిక 2 రోజుల చికిత్స అనంతరం కళ్ళు తెరవడంతో అంకుల్ చేసిన కిరాతకం వెలుగు చూసింది. ఖమ్మం సమీపంలోని ఒక మండలానికి చెందిన 12 ఏళ్ల బాలిక ఓ గురుకుల పాఠశాలలో చదువుతోంది. బాలిక తాత ఖమ్మంలోని అపార్ట్మెంట్ వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆ బాలిక 10 రోజుల క్రితం తాత ఇంటికొచ్చింది. ఈ నెల 6వ తేదీన బాలిక ఆడుకునేందుకు అపార్ట్మెంట్ 2వ అంతస్తుకు వెళ్తుండగా అదే అపార్ట్మెంట్లో ఉండే మహమ్మద్ గౌస్ పాషా 45 సంవత్సరాలు అనే డ్రైవర్ బాలికను వెనక నుంచి పట్టుకొని అత్యాచార యత్నం చేశాడు. భయపడిన బాలిక కేకలు వేయగా తన దుశ్చర్య బయటపడకూడదనే ఉద్దేశంతో ఈ పాషా కిరాతకానికి తెగబడ్డాడు. ఆ చిన్నారిని బలవంతంగా అపార్ట్మెంట్లోని 4వ అంతస్తుకు తీసుకెళ్లి తోసేసిండు. బాలిక అపార్ట్మెంట్ కింద ఉన్న గోడ పైన పడ్డది. ఆ కేకలు విన్న బాలిక తాత వచ్చి చూడగా రక్తపు మడుగులో ఉన్న మనవరాలు కనిపించింది. బాలికను వెంటనే ఖమ్మంలోని ఆసుపత్రికి తరలించగా వెన్నెముక 2 చోట్ల, కాలు కుడి భుజం విరిగినట్లు వైద్యులు తెలిపారు. బాలిక అపస్మారక స్థితిలో ఉండగా ఆమె ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కిందకి పడిపోయి ఉంటుందని అంతా భావించారు. కానీ సోమవారం సాయంత్రం బాలిక స్పృహలోకి రాగానే ఏం జరిగిందో తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించగా ఆ అంకుల్ ఇలా చేశాడు అని ఆ బాలిక చెప్పింది. అది విని తల్లిదండ్రులు కుదేలైపోయారు. ఆ పైన బాలిక తండ్రి సోమవారం రాత్రి ఖమ్మం 2 టౌన్ పోలీసులకు కంప్లైంట్ చేసిండు. దీంతో నిందితుడు మహమ్మద్ గౌస్ పాషాపై పోక్సోతో పాటు హత్యాయత్నం కేసులు పెట్టారు. అదే రోజు అర్ధరాత్రి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు హాజరుపరచగా న్యాయాధికారి రిమాండ్ విధించారు. ఇక వృత్తిరీత్యా డ్రైవర్ అయిన ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది సహాయంతో పైరవీలు చేసే పాషా తాను చేసిన ఘోరం బయటపడిందని తెలిసిన వెంటనే పంచాయతీ కోసం 3 రాజకీయ ప్రముఖులను ఆశ్రయించిందట. సెటిల్మెంట్ కోసం ఆ 3 ఒక వ్యక్తిని సంప్రదించారట. కానీ కేసు తీవ్రత తెలుసుకున్న తర్వాత పక్కకు తప్పుకున్నారట. మరోపక్క ఈ ఘటన గురించి తెలుసుకున్న న్యాయాధికారి ఆసుపత్రికి వెళ్లి బాలిక వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. చిన్నారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి మంగళవారం తరలించారు. ఏం ఘోరం అసలు ఇది! ఒకవేళ పాప చనిపోయి ఉంటే అసలు విషయం కూడా బయటకు వచ్చేది కాదేం. ఇంకెట్లా వస్తుంది బయటికి? వాళ్ళు ఏదో పైనుంచి పాప జారి కింద పడిపోయిందని ఇంకోటి అనుకునేవాళ్ళు. అప్పటిదాకా అట్లే అనుకున్నారు. పాప ఆ స్పృహలోకి రావడంతో చెప్పింది. 10 రోజులుగా తాతయ్య ఇంట్లో ఉంటున్న బాలికపై మహమ్మద్ గౌస్ పాషా వారం రోజుల క్రితం కూడా చేతులు వేసి అసభ్యంగా ప్రవర్తించిండట. దాంతో పాషా కనిపించినప్పుడల్లా తాను తప్పించుకొని తిరుగుతున్నానని ఆ బాలిక తన కుటుంబ సభ్యులకు తెలిపిందట. అతడు మాటల్లో చెప్పలేని విధంగా ప్రవర్తించాడు అని బాలిక వివరించడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. పాషాను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అరే ఆ పాప అప్పుడు చెప్పినా అయిపోతుంది. అక్కడి నుంచి ఆ తాత ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి పంపించేది, ఏదో పోలీసులకు కంప్లైంట్ చేయడం, ఏదో చేసేవాళ్ళు. కానీ అమ్మాయి పరిస్థితి ఏంది పాపం?